నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. శుభ్రం చేసి పెట్టుకున్న చికెను, మసాలాలోకి 4-5 ఎల్లుల్లిపాయ రేకులు, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, స్పూన్ గసగసాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు కూడా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడగా సాల్ట్, కూరకు సరిపడగా కారం కూడా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులోనే నూరి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి. నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్న తర్వాత చికెన్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గరిటెతో కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి గరిటెతో శుభ్రంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు గరిటెతో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా దగ్గరికి వచ్చింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చికెన్ చల్లారిన తర్వాత ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. 10 నుంచి 15 నిమిషాల దాకా పడుతుంది. ఇప్పుడు వాటర్ అంతా అయిపోయింది కదండి, ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి.